మొట్టమొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ అనిల్ గారికి మరి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్య పరిచర్య చేయుటకు ప్రయాసపడుతుండగా నాకు సహాయం చేయము నాయనా. పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో ఆవరించండి ప్రభువా. నా నోరను బోర ద్వారా మీరే మాట్లాడండి. మీ వాక్యము సజీవమైనది, బలమైనది తండ్రి. ప్రతి హృదయమును తట్టి నాయన మీ వైపుకు త్రిప్పి మీ సన్నిధిలో మీ సహవాసములో వాడుకొనమని యేసయ్య గణనామమును అడిగి ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మరి పాస్టర్ గారు చెప్పినట్టు ఆనాటి జ్ఞానులు దేవాతి దేవుడు ఈ లోకంలో పుడతాడని వారి జ్ఞానంతో తెలుసుకున్నారు. మరి అంతేకాదు, వారికి దారి తెలియదు, యూదా దేశానికి వెళ్ళటానికి కూడా దారి తెలియదు. అయినా ప్రభు నడిపిస్తాడనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో, దేవుణ్ణి చూడాలని ఒక పట్టుదలతో వారు ప్రయాణాన్ని సాగించారు. మరి దేవుడు కూడా వారికి సహాయపడి నక్షత్రం ద్వారా బెత్లెహేము వెళ్ళి దేవుణ్ణి స్తుతించారు, పూజించారు, కానుకలు అర్పించారు. తిరుగు ప్రయాణంలో వారు వేరే దారిలో పోతూ కూడా సువార్తను ప్రకటించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మరి నేటి సైంటిస్ట్ ఎలా ఉండారు? ఒక సైంటిస్టు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, అయ్యా భూమిలో వీఆర్ డూయింగ్ వండర్స్, ఎన్నో కనిపెట్టాం, టీవీలు కనిపెట్టాం, ర్యాకెట్స్ కనిపెట్టాం, మారణాయుధాలు కనిపెట్టాం, చంద్రలోకానికి కూడా మనిషిని పంపుతున్నాం. మరి మా జ్ఞానాన్ని పరీక్ష చేయటానికి ఎవడో చాలలేదు, నువ్వే మా జ్ఞానాన్ని పరీక్ష చేయాలన్నాడట. దేవుడు చెప్పాడట, అయ్యా మొట్టమొదటిగా నేను ఆదాముని మట్టితో తయారు చేశాను, మీరు కూడా మట్టితో ఒక మనిషిని తయారు చేయి అన్నాడంట. ఓ ఈ సైంటిస్ట్స్ అంతా ఇదంతా ఇది మేము రోగోసున తయారు చేసాము ఎలక్ట్రిక్స్తో, మట్టితో మనిషిని తయారు చేయటం పెద్ద విచిత్రమా ఇది? మట్టి తీసుకురండి రా, నీళ్ళు తీసుకురండి, కలపండి, పిసకండి, మనిషి చేద్దామని అంటూ ఉన్నాడంట. దేవుడు వచ్చి ఆగండి, దిస్ డస్ట్ వాజ్ క్రియేటెడ్ బై మీ, యూ క్రియేట్ యువర్ ఓన్ డస్ట్ అండ్ ప్రిపేర్ ఎ మ్యాన్. ఇది నేను తయారు చేసిన మట్టయ్యా, మీ మట్టిని సృష్టించి మీ మనిషిని చేయమన్నాడంట. చూసారా? అందువల్ల దేవుని వాక్యం క్లియర్గా చెబుతుంది. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 చూస్తే, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ, సూర్యుడు తన శౌర్యమును బట్టి కానీ అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలన చేసి తెలుసుకున్నటందు అతిశయించవలేను. అట్టివానిలో నేను ఆనందించున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. మనిషి దేవుని తెలుసుకుని ఆయన వాక్యానుసారం నడుచుకోవాలని దానిలో అతిశయపడాలి, కానీ వేరే విషయంలో అతిశయపడకూడదని బైబిల్ క్లియర్గా చెప్తా ఉన్నాం. మరి ఎంతోమంది పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు. పాప స్వభావాన్ని తీసివేయగలిగిన ఏదైనా మిషన్ కనిపెట్టాడా? ఏదైనా యంత్రాన్ని కనిపెట్టాడా? లేకపోతే హృదయంలో ఉన్న దురాలోచనలు తెలుసుకోవటానికి ఏదైనా యంత్రాన్ని కనిపెట్టాడా? మానవుని వల్ల కాదు. అందుకే ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24, 25 వచనాలు చూసినట్లయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. తిరుగుబాటుతనమును మాన్పుటకు, పాపమును తీసివేయుటకు, మరి దోషము వలన కలిగే పాప ప్రాయశ్చిత్తము చేయుటకు, ప్రవచనములను నెరవేర్చుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు అభిషిక్తుడు రావలసి ఉన్నది. ఏ డేట్లో వస్తాడు, ఏ వారంలో వస్తాడని కూడా అక్కడ క్లియర్గా చెప్పబడింది. 500 సంవత్సరాల క్రితమే దానియేలు మహాభక్తుడికి ప్రవచనం ద్వారా ఈ అభిషిక్తుడు అంటే ఏమిటి? ప్రవచనాలు ఘోషది. అనేకమైన ప్రవచనాలు ఇచ్చారు. యెషయా ప్రవచించాడు.
ఏలైనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడని మరి చెప్పబడ్డాయి. ఈ విధంగా ప్రవచనాలు 328 ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. యేసు ప్రభువారు చేయవలసినటువంటి మొదటి రాకడలో 328 ప్రవచనాలను ఆయన నెరవేర్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రవచనాల ఘోష ఈ మెషయ, ఈ క్రీస్తు యేసు. మత్తయి సువార్తలు మనం చదువుకున్నాం. ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అంటే క్రీస్తు, క్రీస్తు అంటే మెస్సయ, అన్నీ ఒకటే, పేరుల రిఫరెన్స్. మరి ఆయన ఎందుకు వచ్చాడంటే అనేకమైనటువంటి విషయాలు మనం చదువుకున్నాం. మనకు టైం లేదు కనుక క్లుప్తంగా, వాట్ ఈజ్ ఎ క్రిస్టమస్? అవర్ ఫ్రెండ్ హ్యాస్ టోల్డ్ అస్ a Christmas is a purposeful, a meaningful and a joyful. Though Christmas is simply, we can tell us, it is a love, a joy and hope. So ఈ మూడింటిని గురించి జస్ట్ we will ఒక క్లుప్తంగా తెలుసుకుందాం. క్రిస్మస్ is a love, a joy and hope. ప్రేమ పండుగ మనం దీన్ని ఆచరిస్తున్నాం. మరి మన వాక్యాలు చెప్పబడ్డని యోహాను సువార్త 3:16లో చెప్పబడినట్టుగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుని అన్ని విశ్వాసముతో ప్రతివాడు నశించకుండానట్లు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెప్తుంది. అదే 1 జాను 4:10లో కూడా చెప్తున్నాడు. మనము దేవునిని అయితే ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపల ప్రాయశ్చిత్తం కొరకు తన కుమారుని పంపును. ఇందులో ప్రేమ ఉన్నది. గాడ్ సో లవ్డ్ ది వరల్డ్, దట్ ఈజ్ ద మెయిన్ రీజన్. అందుకని ఇప్పుడు ఒక యూరోప్లో ఒక మిషనరీ ఉంది, మొరావిన్ అనే ఒక మిషనరీ ఈ సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్ వెళ్ళారంట. వెస్ట్ ఇండీస్ వెళ్తే అక్కడ అంతా నీగ్రోస్ బానిసలుగా ఉన్నారు పాపం. వాళ్ళని చర్చికి పంపేది లేదు, స్కూలుకు పంపేది లేదు. బానిసలుగా ఉంటే మరి ఆ మొరావియన్ వాళ్ళకి ఎట్లా సువార్త చెప్పాలి, మనం ఏ విధంగా చెప్పాలి అనేది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు కూడా సిలేబస్గా జాయిన్ అయిపోయారంట. సిలేబస్గా జాయిన్ అయిపోయి వాళ్ళు పడే కష్టాలను వీళ్ళు కూడా పడతాం. పొలంలోకి వెళ్తే పొలం, రాళ్ళలోకి వెళ్తే రాళ్ళు, ఏ పనులు చేయాలంటే వీళ్ళు వాళ్ళతో పాటు కష్టపడి మరి ఆ బాధలను అనుభవించి వాళ్ళతో చేరి వాళ్ళకి సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవాతి దేవుడైనటువంటి దేవుడు, భగవంతుడు, సృష్టికర్త ఈ మానవ రీతిలో మరి దీనుడుగాను, పేదవాడుగాను, సేవకుడుగా, మరి ఒక స్నేహితుడుగా మన మధ్యకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏ విధంగా సేవ చేశాడు. ఈ 3.5 సంవత్సరాలంటే మరి యూదా, సమరయ, గలిలయ ప్రాంతాలన్నీ కూడా కొండ ప్రాంతాలు. ఇప్పుడులాగా మనలాగా ఈ తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు లేవు. ప్రభు ఉదయకాలంలో నుంచి సాయంకాలం వరకు మరి కాలినడకతోనే సువార్తను ప్రకటించేవాడు. ఒక ప్రక్క సద్దూకయ్యులు, ఇంకొక ప్రక్క పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళు ఏదైనా తప్పు పట్టుకుందాం, ఈయన్ని శిక్షిద్దాం, లేకపోతే చంపేద్దాం, ప్రజల్లో ఇన్ని నిలబెడదామని ఓ ప్రక్క వీళ్ళు. మరొక ప్రక్క పేదవారు సువార్త వినటానికి గుంపులుగా నిలబడబడేవాళ్ళు. ఇంకొక ప్రక్క రోగులు. మనం చదువుతున్నాం యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం 21వ అధ్యాయంలో చూస్తే లాస్ట్ వచ్చిన వాళ్ళు చెప్పబడుతుంది. ఆయన కోట్ల అద్భుతాలు చేశాడు. అవన్నీ రాయటానికి భూదిగంతములు చాలవు అని చెప్తున్నాడు. మరి ప్రభువారు అన్ని అద్భుతాలు చేశాడు. ఆయన వస్త్రం ముట్టుకుంటే రోగాలు నయమైనవి, ఆయన చేయబడితే రోగాలు నయమైనవి, ఆయన మాట్లాడితే రోగాలు నయమైనవి. ఆ రీతిగా ప్రభు ఈ లోకంలో జీవించాడు. అయితే అటువంటి ప్రభువుని మరి శిలువ మరణం వేసినట్లుగా మనం చూస్తున్నాం. శిలువలో రక్తధారలు గార్చాడు ప్రభు. మరి శిలువ కిరీటం పెట్టినప్పుడు రక్తం అంతా కూడా రక్తమయమే. శరీరం
గాలికి రెప్పరెప్పలాగాడే గాలిపటంలాగా ఆ శిలువ మీద వేలాడారు ప్రభు. అటువంటి స్థితిలో కూడా ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. అదే దేవుడి ప్రేమ. ప్రేమమయుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకనే మహాభక్తుడైనటువంటి పౌలు యేసు ప్రభు ప్రేమను గురించి ఒక వాక్యం చెప్తాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, మనం ఇంకా పాపులుగా ఉండగానే ప్రభువు మన కొరకు మరణించాను. అంటే ఏమిటి? మరణించునంతగా మనలను ప్రేమించాడు ప్రభు. ప్రభు ప్రేమ ఎంతో గొప్పదని ఆ నెపోలియన్ బోనాపార్ట్, నెపోలియన్ ది గ్రేట్ చెప్తున్నాడు. ఐ ట్రైడ్ టు విన్ ద వరల్డ్ విత్ మై స్వర్డ్స్ బట్ ఐ ఫెయిల్డ్, వేర్ జీసస్ క్రైస్ట్ వన్ ది వరల్డ్ విత్ లవ్. నేను నా కత్తితో ప్రపంచాన్ని జయించాలనుకున్నాను, కానీ జయించలేకపోయాను. యేసు ప్రభు ప్రేమతోనే ప్రపంచాన్ని జయించాడు. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ వన్ ద వరల్డ్ విత్ లవ్. మరి ఆ ప్రభు అంత ప్రేమను చూపించాడు. ఒక చిన్న బిడ్డ, 10 సంవత్సరాల బిడ్డ, తన తల్లి జైల్లో ఉంటే వెళ్ళింది చూడటానికని బర్త్డేకి. ఒక చక్కని గులాబీ పువ్వు, తల్లికి గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టపడేది. మరి ఆ 10 సంవత్సరాల బిడ్డ ఏదో కష్టపడి ఒక మంచి పువ్వుని కొనుక్కుని ఆ తల్లిని చూడటానికి వెళితే ఆ జైలరు నిరాకరించాడు. బర్త్డే లేదు, గిట్టలేదు, పో బయటికి అని నెట్టేశాడు. మరి ఆ పిల్ల దీనంగా నిలబడింది అక్కడ హాఫ్ అన్ అవర్. అయినా ఆయన హృదయం కరగలేదు. ఆ బిడ్డ మరలా వెళ్ళి, అయ్యా దాన్ని చూడకపోతే పర్వాలా, నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు లోనకి వెళ్ళినప్పుడు మా అమ్మకి ఈ పువ్వు అయ్యా అంటే, ఆడ ఆ పువ్వు తీసి పువ్వులే ఇవ్వలేదు పో అని నెట్టేస్తే, మళ్ళా ఆ పిల్ల, ఆ చిన్న బిడ్డ ఆ పువ్వుని తీసుకెళ్ళి, అయ్యా మా అమ్మకి ఇవ్వకపోయినా పర్వాలేదు, మరి ఈ పువ్వుని నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చాను, చాలా అందమైన పువ్వు ఇది, నీ భార్యకి తీసుకెళ్ళి అయ్యా అని మరి అతనికి ఇచ్చినప్పుడు అతని హృదయంలో మార్పు వచ్చింది. వాడు ఆ పిల్లని అట్లా ఉడిలోకి తీసుకుని, అమ్మా చిన్న పిల్లవి నువ్వు, 10 సంవత్సరాలు కూడా ఇంత ప్రేమ నీకు ఎలా వచ్చింది అంటే ఆ పిల్ల చెప్తుంది, అయ్యా ఈ ప్రేమ మా యేసు ప్రభు దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మా యేసు ప్రభు చెప్పాడు, నీ శత్రువులను ప్రేమించుడి, నిన్ను హింసించే వారికి ప్రార్థన చేయుడి. అదేనయ్యా యేసు ప్రభు ప్రేమ. నేను వాక్యం అంటున్నాను, గుడికి వెళ్తున్నాను, నేర్చుకుంటున్నాను అని చెప్తున్నాను. కాబట్టి దేవుని ప్రేమ అతీతమైనది, అగాధమైనది. ఆ ప్రేమనే ఈరోజు మనకు తీసుకొచ్చాడు ప్రభువారు పసిబాలుడుగా. మరి ఈ ప్రేమ రెండవదిగా చూస్తే మరి సాల్వేషన్, రక్షణ. ఈ రక్షణ అంటే ఏమిటి? రక్షణ అంటే మనం మొట్టమొదటిగా ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళాలి. ఆదాము అవ్వల్ని భగవంతుడు అందాల రాసులుగా సృష్టించాడు, నిత్య యవ్వనులుగా సృష్టించాడు. మరి మెరిసే శరీరాలుగా వారు దిశమలతో ఉండ కూడా వారికి దిశమలని తెలియదు, ఎందుకంటే శరీరాలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాయి. అటువంటి ఆదాము అవ్వలు ఎప్పుడైతే ఆజ్ఞాక్రమం చేశారో, దేవుని ఆజ్ఞ మీరారో, అప్పుడు పాపలు పడిపోయారు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపమునకు వచ్చు జీతము మరణము, దేవుడిచ్చు కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల కలుగు నిత్య జీవం. వాడు ఎప్పుడైతే పాపి అయిపోయాడో, హీ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, హీ లాస్ట్ ది ప్యూరిటీ ఆఫ్ గాడ్, హీ లాస్ట్ ది శాంక్టిటీ ఆఫ్ గాడ్, హీ లాస్ట్ ది ప్రజెన్స్ ఆఫ్ ది గాడ్, హీ లాస్ట్ ది హోలీనెస్ ఆఫ్ ది గాడ్, he lost everything. So man could not regain what he has lost. Lost is lost, that's all. Man original, God is 100% holy. If you put 1 decimal and put 1 million zeros and put 1, you won't accept. 100% purity, man could not gain it. That's why God has closed that door. God knows it is not possible for man to come back through this way. That's why he closed that door. But still, God loves man. God wants man with him. ఒక ప్రీచర్, ఒక బోధకుడు ప్రేయర్ చేస్తా, ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అడిగాడంట, అయ్యా ఎవరి దగ్గర 1000 రూపాయల నోటు ఉందా?
ఒక పెద్ద ఆయన అలాంటోడు వెనకాల కూర్చున్నా నా దగ్గర ఉందా అని ఒక పడపడ ఒక నోటు ఇచ్చాడంట. పాస్టర్ గారు బాగా నలిపేసేసాడు. అయ్యా కావాలా ఇప్పుడు? అయ్యా కావాలయ్యా. మళ్ళీ ఇంకోసారి నలిపేశాడు. దానికి అక్కడక్కడ బెద్దాలు పడి కాగితం నలిపితే ఏమవుతుంది? బెద్దాలు పడిపోయింది. అయ్యా ఇప్పుడు కావాలా? అయ్యా ఈ బాబు రిజర్వ్ బ్యాంకులోకి వెళ్ళి మార్చుకుంటాను. చూడండి, దాని వాల్యూ స్టిల్ దెర్ ఈజ్ ఎ వాల్యూ ఫర్ దట్ 1000 రూపీస్ నోట్. ఇది సచ్ వే ఇన్ ద ఐ ఆఫ్ గాడ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ వాల్యూ ఇన్ ద ఐ ఆఫ్ గాడ్. ప్రతి మనిషిని, ప్రతి పాపి, నువ్వు ఎంత పాపి అయినా సరే, ఎంత దుర్మార్గుడు అయినా సరే, ఎంత నీచుడు అయినా సరే, ప్రభు నిన్ను వాడుకోవాలి, ఆయనతో ఉంచుకోవాలని ప్రయాసపడుతున్నాడు. 7 దెయ్యాలు పట్టిన మగ్దలేని మరి నువ్వు యూజ్ చేసుకోలేదా ప్రభు? 7 భర్తలు పొందినటువంటి సమరయ స్త్రీని ప్రభు వాడుకున్నాడు. అదే రీతిగా దయ్యాల గుంపు పట్టిన సేన అనే దయ్యాలు గుంపు పట్టినటువంటి ఆ గరేసేలో ఉన్నటువంటి యవనస్తుడిని వాడుకున్నాడు ప్రభు. మరి హింసకుడుగా ఉన్నాడు పౌలు, సౌలుగా ఉన్నాడు. క్రీస్తు బిడ్డలను హింసించే సౌలుని పౌలుగా మార్చి గొప్ప మిషనరీగా మార్చాడు. పేతురు నీళ్ళలో ప్రభువా మునిగిపోతున్నాను రక్షించినప్పుడు భయపడకొని చెయ్యినిచ్చిన పేతురుని గొప్ప భక్తుడిగా మార్చాడు. దేవుడికి అసాధ్యమనేదే లేదు. ఈ లవ్స్ ఎవ్రీబడి. ఇజ్రాయేలు, నువ్వు చనిపోవటం నాకు ఏమాత్రమే ఇష్టం లేదు. నువ్వు మారు మనసు పొంది బ్రతుకుటే నాకు ఇష్టం. ఏ ఒక్క పాపి నశించుడా దేవునికి ఇష్టం లేదు. అందుకే చెప్తున్నాడు, ఎంత మన నీచుడు అని సరే. అందుకనే దట్ ఈస్ ద రీజన్ ది గాడ్ హ్యాస్ ఓపెన్ అనదర్ డోర్. దిస్ డోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు కమ్ బ్యాక్. అనదర్ డోర్ ఓపెన్ చేశాడు. ఆ డోరే యేసు ప్రభు. Jesus himself told us, I am the door. Those who enter into my gate will be saved. నేనే ద్వారమునై ఉన్నాను. నా ద్వారములో ప్రవేశించువాడు రక్షింపబడి లోనికి పోవచ్చు, వెలుపలికి వచ్చుతూ మేత వేయుచుండు. యోహాను సువార్త 10:9. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? ఒకే ఒకటి, salvation is a free gift offered by the gracious Father to unmeritorious man. ప్రతి ఒక్కడికి రక్షణ ఇస్తానంటున్నాడు. నువ్వు డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు, నువ్వు కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు, నువ్వు దొంగిలించాల్సిన అవసరం లేదు. ఒకే ఒకటి, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకో. యు కన్ఫెస్ ది లార్డ్ విత్ యువర్ మౌత్ అండ్ బిలీవ్ దట్ యు ఆర్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్ ఇన్ యువర్ హార్ట్. Then you will be saved. If you believe and baptize, you will be saved. నువ్వు నమ్మి బాప్టిస్ట్ తీసుకుంటా రక్షింపబడతావు. మరి ఏమిటి మనకి గ్రంథం చెప్తుంది? మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధీకరించవలెను, రక్తము చిందింపనిచో పాప క్షమాపణ జరగదు. ఆ రోజుల్లో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? ఆ రోగాల్ని, ఆ జబ్బుల్ని, కుష్ఠరోగాలను బాగు చేసి చెప్తున్నాడు, నీ పాపాలు క్షమించబడే పో. పాపాలు క్షమించబడే అంటే ఈ శాస్త్రులు పరిచయాలకు ఒకటే కోపం. హూ ఈజ్ హీ టు ఫర్గివ్ ది సిన్స్? ఈ పాపాలు క్షమించడం ఈయనెవరయ్యా? ఈయనకెవరు అధికారం? రక్తం చిందితేనే కదా. అన్లెస్ యూ షెడ్ యువర్ బ్లడ్ దేర్ ఈజ్ నో ఫర్గివ్నెస్, దేర్ ఈజ్ నో అటానమెంట్. ఇదిగా చెప్తున్నా, పాప క్షమాపణ లేదు అన్నప్పుడు మరి అందుకే దేవుడు, దేవాతి దేవుడు, మరి గొర్రెల రక్తం మూలాన కానీ ఈ కోడెల రక్తం మూలాన కానీ పాప క్షమాపణ జరగల. పూర్వం కూడా మోషే ధర్మశాస్త్రం కూడా డ్యూ టు ఫెయిత్. ది మ్యాన్ బిలీవ్డ్ ఇఫ్ యూ సాక్రిఫైస్ ది గాడ్ విల్ ఫర్గివ్ మై సిన్స్. దట్ ఈస్ ది రీజన్. ఆ రోజుల్లో కూడా ఫెయిత్గా పనిచేసింది, విశ్వాసంగా పనిచేసింది, నాట్ ది బ్లడ్ ఆఫ్ ది యానిమల్స్. ఈ రోజుల్లో ఏం చెప్తున్నాడు ప్రభు? దాన్ని మార్చాడు. అది వద్దురా, మీరు ప్రతిసారి రోజు పాపం చేసి రోజుకు ఒక దాన్ని బలి చేస్తున్నారా? వద్దు, ఇదిగో నా పరిశుద్ధ రక్తాన్ని ఒక్కసారి బలి చేస్తున్నాను. మీకు రక్తం కదా కావాల్సింది, రక్తం చిందిస్తే కదా పాప క్షమాపణ అని అంటున్నారు కదా మీరు, నన్ను నమ్మటంలా. కాబట్టి నా రక్తాన్ని ఇస్తున్నాను. ఐ విల్ షెడ్ మై హోలీ బ్లడ్ ఫర్ జనరేషన్ టు జనరేషన్స్. దీన్ని ఇంకా మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక సింపుల్ ఇన్సిడెంట్ చెప్తాను. రక్షణ అనేది చాలామందికి అర్థం కాదు. ఈ రక్షణ అనేది
ఇప్పుడు అమెరికాలో దేర్ వాజ్ ఎ స్లేవరీ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ దిస్ కంట్రీ. ది బ్లాక్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ స్లేవ్స్ బై whitish people. But when Abraham Lincoln came as the president of India, he changed the constitution. There won't be any slavery. మనిషికి మనిషి బానిస కాడు, ఇది మంచిది కాదు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్. సో ఇప్పుడు ఎవడైనా బానిసకుండా వాడిని జైలు వేస్తాడు, బానిసగా పెట్టుకున్నా వీడిని జైలు వేస్తాడు. ఉండటానికి లేదు, పెట్టుకోవటానికి లేదు. అదనమాట. అదే రీతిగా మోసే ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈ మాదిరిగా మీరు యానిమల్స్ని బలి చేస్తే నేను పాప క్షమాపణ చేస్తానని దేవుడు చెప్పాడు. ఇదే దేవుడు ఇప్పుడేం చెప్తున్నాడు? అవి మార్చేసి ఇట్లా చేయండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు రక్షణ ఉంటుంది. అంతే, వేరే సింపుల్ దిస్ ఈజ్. కాబట్టి ఇప్పుడు యానిమల్స్ని మనం చేయాల్సిన పని లేదు. దిస్ ఈజ్ ఎ సింపుల్ లాజిక్. కాబట్టి మనకు రక్షణ అనేది దేవుడు ఈ విషయం చెప్పడం కోసమే మరి పరలోకాల నుంచి భూలోకంలోకి వచ్చాడు. వీళ్ళకి అర్థం కాల, జనాలకు అర్థం కాకుండా యానిమల్స్ని మీటింగ్ చేస్తూ ఉంటారు. హృదయంలో మార్పు రావాలని ప్రభువు కోరుతున్నాడు, కానీ వీడు హృదయంలో మార్పు రావట్లా, ఈ జంతువులను చేస్తూ ఉంటాడు. కాబట్టి రక్షణ అనేది దేవుడు ఉచితంగా ఇచ్చేటువంటి కృప. మనం యేసు ప్రభు దేవుడని మనం నమ్ముకుంటే, అదే పౌలు చెప్తాడు, వన్స్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్, వన్స్ యూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్, హిజ్ స్పిరిట్ విల్ యాక్ట్. నువ్వేం చేయాల్సిన పనిలా. నేను పాపిగానే ఉన్నాను, సినిమాలు చూశాను, అన్ని రకరకాలైన పాపాలు చేశాను. మరి వన్స్ ఐ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, ఇప్పుడు నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా కూడా సినిమా చూడమంటే చూడండి, నేను $1,00,00,000 ఇస్తానయ్యా నువ్వు ఒక సినిమా చూడు అన్నా కూడా నేను చూడను. ఎందుకంటే జీసస్ విల్ యాక్ట్. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్స్ దిస్ హోలీ స్పిరిట్. అదే రక్షణ అంటే. రక్షణ అంటే ఏది కాదు, రక్షణ ఇట్ ఈజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. కోట్లాది కోట్లు ఆ రక్షణ అనుభవాన్ని పొందారు. అది అనుభవించిన వాళ్ళకి ఆ రక్షణ తెలుసుది, కానీ మరి చెప్తే ఈ ప్లాట్ఫామ్ మీద చెప్తే రాదు. వన్స్ యూ బిలీవ్ ద జీసస్ క్రైస్ట్, వన్స్ యూ యాక్సెప్టెడ్ హోల్ హార్టెడ్లీ, యూ వోంట్ కమిట్ ఎనీ సిన్. యూ వోంట్ అలౌ యూ, ఈ స్పిరిట్ విల్ యాక్ట్ ఇన్ టు యూ. దట్ ఈస్ ది మహాభక్తుడైన పౌలు చెప్తున్నాడు. నువ్వు యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే ఆయన స్పిరిట్ నీకు పనిచేస్తుంది. నువ్వు పాపం చేయాలన్నా కూడా చేయనివ్వదు. దట్ ఈస్ ద రీజన్, దట్ ఈస్ ది సాల్వేషన్. మరి ఇంకా నిత్య జీవం ఉందన్నాడు ప్రభువారు, పరలోక రాజ్యం ఉన్నాడు. మరి వాట్ ఈస్ ద హోప్? హోప్ ఇద్దరు ఉన్నారు, ఒకడు బిలీవరు, ఒకడు నాన్ బిలీవర్. మరణం పడకలో పడుకున్నారు ఇద్దరు. డాక్టర్స్ వాంటెడ్ టు టెస్ట్ దేర్ మెంటల్ కండిషన్స్. ఓ బిలీవర్ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, నాన్ బిలీవర్ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందని గ్రాఫిక్గా చేస్తున్నారు. మరి బిలీవరు ఎలా ఉంది, స్ట్రెయిట్గా పోతుంది గ్రాఫిక్ లైన్స్. వాడు అనుకుంటున్నాడు నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను కదా, పరలోక రాజ్యానికి వెళ్తాను, ఒక సంతోషమైనటువంటి స్థలానికి వెళ్ళిపోతానని వాడు నెమ్మదిగా ఉన్నాడు. మరి నాన్ బిలీవరు వేవరింగ్గా ఉంది వాడి మైండ్. అయ్యో పిల్లిగా పుడతాను, నక్కగా పుడతాను, కుక్కగా పుడతాను, నాకు తెలియదే, దొంగగా పుడతాను అని మైండ్ వేవరింగ్గా ఉంది. గ్రాఫిక్ లైన్స్ గో అప్స్ అండ్ డౌన్స్. చూసారా, అదే నిరీక్షణ. మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు ప్రభు. మొదటి దశలోనిక 4:16-17 వచనాలను చూస్తే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరదూతను దేవుడు పరలోకములో నుండి దిగువచ్చును. మరి మొదట క్రీస్తునందు మృతులైన వారు లెగిసి మేఘములో ఆయన కలుసుకుంటారు. తర్వాత సజీవులైన మనము వారితో కలిసి ఆకాశ మండలములోకి కొనిపోబడి సదాకాలం దేవునితో ఉంటాం. అది నిరీక్షణ. ప్రతి రక్షింపబడినటువంటి వాడు, ఎందుకు మనం ఇదంతా రక్షణ చేస్తున్నాం? ఏ టీవీలు చూడకుండా, సినిమాలు చూడకుండా, ఇవన్నీ చూడకుండా ఎందుకు దేవుడు అని పడుతున్నాం అంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. దెర్ ఈజ్ ఎ హోప్ దట్ వన్ డే వీ విల్ బీ విత్ జీసస్, వన్ డే వీ విల్ బీ ఇన్ హెవెన్. దట్ ఈజ్ అవర్ హోప్. నో వన్ గివ్ గ్యారంటీ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. హీ గివ్స్ అస్ ఎ హోప్. మనం ఉంటాము. ఓ తండ్రి ఫారెన్ వెళ్తుంటే కొడుకు అడుగుతున్నాడు, నాయనా నువ్వు ఎప్పుడు వస్తావు?
5-6 సంవత్సరాల వయసు కదా ఆ బిడ్డ. నువ్వు ఎప్పుడు వస్తావు ఆయన అంటే, మరి వాడికి ఏం తెలుస్తుంది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే? వాడు ముందు చెట్టు ఒకటి ఉంది, ఇంటి ముందు చెట్టు. ఇదిగో నాయన, ఇదిగో ఈ చెట్టు ఆకులని రాలిపోతే వింటర్లో రాలిపోతాయి కదా, ఈ రాలిపోతే అప్పుడు నా డాడీ వస్తాడని జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఈడు రోజు పాపం ఈ బిడ్డ లెగిసిందే చెట్టు ఆకు చూస్తున్నాడు, రాలుతున్నాయా లేదని. ఏదో 1-2 రాలితే అన్నీ రాలవు కదా. ఒకరోజు తుఫాను వచ్చింది, మొత్తం రాలిపోయింది. అప్పుడు ఈ పిల్లోడు సంతోషంగా గంతులు వేస్తున్నాడు, ఓ మై డాడీ విల్ కమ్ టుడే, మై డాడీ విల్ కమ్. అదే రీతిగా మనం కూడా మరి ప్రభు ఎన్నో చెప్పెళ్ళాడు. ఇగో ఈ పరిస్థితులు, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, వరదలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, అన్నీ జరిగిపోతున్నాయి. అయితే ఒకటి మాత్రం ఇంకా మిగిలి ఉంది, సువార్త అందరికీ ఇంకా జరగలేదు. ఎన్నో కోట్ల మంది సువార్త తెలియకుండా ఉండారు. మరి వాళ్ళందరికీ ఇది అందితే కానీ ప్రభు రాడు. అదే మన హోప్, నిరీక్షణ. సో క్రిస్టమస్ ఈజ్ ద లవ్, జాయ్ అండ్ హోప్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. ఒక యవనస్తుడు గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. గొర్రెలను కాసుకుంటూ ఉంటే వాడు దినీళ్ళు ఒక రేసు కళ్ళకు కొట్టేసింది బాగా పవర్ఫుల్గా. వాడు ఏంటని చూస్తే మట్టిలో ఒక రాయి ఉంది. ఆ మట్టిలో ఆ రాయిని వాడు తీసి బాగా శుభ్రంగా కడిగేస్తే అది బాగా మెరిసిపోతుంది. కిరణాలు, ప్రకాశవంతమైనటువంటి కిరణాలు ఎటు చూసినా కొడతా ఉన్నాయి. ఈ అమాయకుడు ఏం చేశాడంటే దాన్ని ఒక మేకు తీసుకుని బాగా హోల్ చేసేసాడు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బాగా పగలగొట్టి ఒక పెద్ద తాడు వచ్చేసి వాడికి ఇష్టమైన ఏదో ఒక గొర్రెపిల్ల ఉంటే ఆ గొర్రెపిల్ల మెడలో కట్టుకున్నాడు. కట్టుకుని చూసి ఆనందపడతాడు, నా గొర్రెపిల్ల మెడలో ఇది భలే బాగుందని ఆనందపడతా ఉన్నాడు. మరి ఆ టైంలో ఆ దారిలో ఒక పెద్ద ఆయన, బాగా వయసు అయినటువంటి వాడు, బాగా చదువుకున్నటువంటి వాడు, తెలియగలిగినటువంటి వాడు ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు. వాడికి టక్కున ఈ కళ్ళకి ఆ రేసు కొట్టేసింది. ఈయన కొంచెం నిలబడి గమనించాడు, ఎక్కడి నుంచి రేసు వస్తుందని చూస్తే ఆ గొర్రె మెడలో కట్టినటువంటి ఆ రాతుల నుంచి వస్తుంది. వీడు కొంచెం తెలియగలవాడు కదా, గ్రహించాడు. ఓ ఇది డైమండ్ రా, ఇది కోట్ల ఖరీదు కలిగినటువంటి ఈ డైమండ్ని ఈ అమాయకుడు గొర్రె మెడలో కట్టేశాడు, ఇది ఎట్లయినా మనం కాజేయాలా అని చెప్పేసి వాడు మెల్లిగా వాడిని పిలిచాడు. ఆ గొర్రెలు కాసుకుని ఆ అబ్బాయి రమ్మంటూ వచ్చాడు. ఏంటి గొర్రె మెడలో ఏదో గట్టి ఏందన్నాడు. ఏం లేదయ్యా, ఒక రాయి దొరికింది, బాగా మెరిసిపోతుంది తలతల, ఆ గొర్రె మెడలో కట్టుకున్నాను, నాకు ఇష్టం వచ్చిన గొర్రె పిల్ల ఇది, బాగుందయ్యా. చాలా బాగుంది, దాని మెడలో కొడితే నీకే వస్తుందిరా అన్నాడు. నాకేం రాదయ్యా అన్నాడు. నేను 10 రూపాయలు ఇస్తాను, టీ తాగు, ఆ రాయి నాకు కావాలన్నాడు. పాప ఆ అమాయకుడు ఏం చేశాడు, ఆ తాడిప్పు తీసి వీడికి ఇచ్చేసాడు. మరి పెద్ద ఆయన అనుకున్నాడు, ఇంకేముంది కోటీశ్వరుడు అయిపోయాను, కోట్ల రూపాయలు చేసింది ఈ డైమండ్. ఒక డైమండే 400-500 కోట్ల రూపాయలు చేసింది. ఇక మన లైఫే మారిపోయింది అనుకుని సంతోషం ఇంటికి వెళ్ళాడు. మరి తాడు పెట్టున్నాడు వీడు, ఆ మధ్యలో తాడు ఇరికిచ్చున్నాడు. ఈ తాడు తీస్తే కానీ దాన్ని అమ్మటానికి వీల్లేదు. ఆ తాడు వీడి మేగొట్టేటప్పుడు అది బాగా పగిలిపోయి అంతా దేనికి పనికిరాని స్థితిలో వచ్చేసింది. ఆ తాడు గ్రిప్పులో ఉందన్నమాట. ఈ పెద్ద ఆయన ఏం చేశాడు, ఈ తాడు బాగా బలంగా లాగే లోపల అది పౌడర్ లాగా అయిపోయింది. ఇక్కడ చూసారా, అమాయకుడు అది డైమండ్ అని తెలియక వాడు గొర్రె మెడలో కట్టుకున్నాడు. వీడి జ్ఞానవంతుడు తెలిసి ఉండి స్వార్థం కోసం ఉపయోగించుకోపోయినప్పుడు అదే వాడికి దక్కలేదు. అదే రీతిగా ఆనాడు యూదులు యేసు ప్రభుని మెస్సియాని నమ్మలవాడు, దేవుడని గుర్తించరా, అందుకే ఆయన్ని శిలువ మరణానికి అప్పగించారు. మరి ఈనాడు మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథం అంటే ఏమిటో తెలుసు, యేసు ప్రభు అంటే ఎవరంటే తెలుసు, ఆయన వాక్యం తెలుసు. అయినా కూడా మనం వాక్యం చెప్తుంది, ప్రభువా ప్రభువా అని నన్ను పలుమారులు ఉచ్చరించవద్దు, ఎవడైతే నా వాక్యము విని నా వాక్యానుసారం నడుచుకుంటూ వాడే నా వాడని చెప్తున్నాడు. కాబట్టి నిజంగా మనం ఆయన వాక్యంలో మనం ఎదిగితే ఈ క్రిస్టమస్ నిజమైన సంతోషమైన క్రిస్టమస్గా, ఇట్ మే బి వెరీ హ్యాపీ క్రిస్మస్గా ఉంటుందని నేను మనవి చేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను.